హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటు చిక్కుడుకాయ కర్రీ. మసాలాలు ఏమీ లేకుండా ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో, అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. చేసింది వాయిస్ సరిగా లేదు ఫ్రెండ్స్. ఏమి ఇబ్బంది పడకుండా చివరి వరకు వీడియోని చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మసాలాలు ఏమీ లేకుండా ఎంతో టేస్టీగా నాటు చిక్కుడుకాయ కర్రీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు కాల్సి రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైందేమో చూద్దాం. వేడైంది. దీంట్లోనే మనం పోపు దినుసులు వేసుకుందాం. కాసిన పోపు దినుసులు అవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. పోపు దినుసులు లైట్గా ఫ్రై అయిపోయినాయి కదా, దీంట్లోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 చిన్న సైజు ఉల్లిపాయలు ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యి దీంట్లోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. పచ్చిమిరకాయలు కూడా ఫ్రై అయినాయి. అలాగే ఒక పెద్ద సైజు టమాటాలు 4 తీసుకున్నాను నేను. అవి మొత్తం ఇంట్లో చేసుకోవాలి. ఇవి బాగా మగ్గాలి. ఇవి కొంచెం లైట్గా మగ్గాలి. లైట్గా జలుబు చేసింది ఫ్రెండ్స్, అందుకే వాయిస్ ఇలా ఉంది. చలికాలం కదా, ప్రతి ఒక్కరికి జలుబులు దగ్గులు, అందుకే వాయిస్ ఇలా ఉంది. మీరేం ఇబ్బంది పడొద్దు ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టమాటా మగ్గింది నేను చూద్దామండి. ఇది మగ్గింది. ఇలా మగ్గితే చాలు. దీంట్లో మనం చిక్కుడుకాయలు వేసుకుందామండి. నాటు చిక్కుడుకాయలు ఫ్రెష్వి మా చెట్టియే, 1/4 కేజీ వచ్చినాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఇప్పుడు సీజన్ కదా, తప్పకుండా మీకు కూడా దొరుకుతాయి. మీరు కూడా దొరికితే తీసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి నాటు చిక్కుడుకాయలు తప్పకుండా ట్రై చేయండి. మసాలాలు ఎక్కువ ఏమీ లేకుండా ఎంతో టేస్టీగా నాటు చిక్కుడుకాయ కూర ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూస్తున్నాం కదా. అలాగే దీంట్లోనే మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ సాల్ట్, కొంచెం చిటికెడు పసుపు. ఈ 2 ఇలా వేయటం వల్ల చిక్కుడుకాయ త్వరగా ఉడుకుతుంది. ఇది త్వరగానే ఉడుకుతుంది. ఇలా వేయటం వల్ల ఇంకా త్వరగా ఉడుకుతుంది. టమాటా చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది. నాటు చిక్కుడుకాయ తొందరగా దొరకదు. దొరికితే తప్పకుండా తీసుకోండి. మాకైతే చెట్టు ఉంది, చెట్టు కోసుకున్నాను నేను. ఇవి కొంచెం మగ్గాలి. ఈ చిక్కుడుకాయ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. చిక్కుడుకాయలు ఎంతవరకు వచ్చినాయి చూద్దాం. లైట్గా మగ్గినాయి ఫ్రెండ్స్. ఇలా లైట్గా మగ్గింది కదా, దీంట్లోనే మనం కారం వేసుకుందామండి. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా, సరిపోతుంది. మనం పచ్చిమిర్చి వేసాం కదా, ఇవి కొంచెం బాగా కలుపుకోవాలి. ఇది కారంలో కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గాలి. మూత పెట్టుకుందాం, త్వరగా మగ్గిద్ది. ఒక 5 నిమిషాల తర్వాత ఉడికి నేను చూద్దాం. చిక్కుడుకాయలు కొంచెం కారంలో మగ్గింది కదా, దీంట్లోనే మనం వాటర్ పోసుకుందామండి.
ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటరు. ఎందుకు వాటర్ అంటే ఇంకొంచెం గ్రేవీగా వండుకోవటం కోసం నేను 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. అలాగే మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ వాటర్లో ఇది మొత్తం దగ్గరికి అయ్యేలా ఉడికించుకుంటే ఈ కూర రెడీ అయినట్టే. మూత పెట్టుకుందామండి. ఎంతో ఈజీ ఫ్రెండ్స్ ఈ కూర వండుకోవటం. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సీజన్ కదా, దొరికితే తప్పకుండా చిక్కుడుకాయలు ఒకసారి చూద్దామండి. కూర ఇలా ఉడకబట్టినప్పుడు దీంట్లోనే మనం దంచి పెట్టుకున్న 5-6 సిన్నెలపాయ రమ్మలు. ఇదే దీంట్లో మసాలా, ఇంకేం మసాలా వేయట్లేదు. ఎక్కువ మసాలాలు ఏమి లేకుండా ఎంతో టేస్టీగా చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఇది ఇంకొంచెం ఉడకాలి. మూత పెట్టుకుందామండి. కూర అయిపోయింది, నేను చూద్దామండి. కూర రెడీ అయింది ఫ్రెండ్స్. ఇలా ఉంటే చాలు, కూర ఉడికినట్టే. ఇలా చారుగా కావాలంటే ఒకసారి చూద్దామండి. చిక్కుడుగా ఎదుగు ఎలా అంటే ఊరకనే అయిపోతుంది కదా, చూసారా? ఇంక ఇది ఉడికిపోయినట్టే. ఇంక ఇది అయిపోయింది. గ్యాస్ ఆపుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే నాటు చిక్కుడుకాయ కూర. అలాగే ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.